బ్రెస్ట్ యొక్క నిపుల్ నుంచి డిశ్చార్జ్ అంటే ఏదైనా లిక్విడ్ లాంటి స్రావం బయటకు రావటం. ఇది చాలా కామన్ ప్రాబ్లం స్త్రీలలో, ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఈ డిశ్చార్జ్ అనేక రకాలుగా ఉంటుంది, బట్ మోస్ట్లీ ఫిజియలాజికల్ అంటే శారీరక అసాధారణత వల్ల వస్తూ ఉంటుంది. ఒక చోట నుంచే రావచ్చు, లేదా నిప్పుల్లో ఉన్న మల్టిపుల్ డక్ట్స్ నుంచి ఒకేసారి రావచ్చు. ఒకవైపు లేదా రెండు వైపులా కూడా రావచ్చు. ఎవరికైనా ఒక బ్రెస్ట్ నుంచి ఒక డక్ట్ నుంచి కనుక వచ్చినట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అది కలర్లెస్ అయినా, బ్లడ్ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ అయినా కూడా అశ్రద్ధ చేయకుండా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ ఇమీడియట్ గా కలవాల్సి ఉంటుంది. అండ్ వారికి ట్రిపుల్ అసెస్మెంట్ అవసరపడుతుంది. అంటే క్లినికల్ ఎగ్జామినేషన్, ఇమేజింగ్ అంటే మ్యామోగ్రఫిక్ ఎగ్జామినేషన్, అవసరమైతే ఎంఆర్ఐ ఎగ్జామినేషన్, అవసరమైతే పెట్ ఎంఆర్ఐ ఎగ్జామినేషన్ కూడా, ఆ తర్వాత ఇంకా అవసరమైతే సైటలాజికల్ ఎగ్జామినేషన్ కానీ బయాప్సీ కానీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక రెండోది బ్లడ్ బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్. వీటిని కూడా ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. ఇది అంతర్లీనంగా ఉన్న క్యాన్సర్ కూడా కావచ్చు, లేదా క్యాన్సర్ కానటువంటి డక్టెక్టేసియా లేదా పాపిలోమా కూడా కావచ్చు. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలాసార్లు రెండు బ్రెస్టులోనూ మల్టిపుల్ డక్ట్స్ అంటే ఒక ఫోకస్ కాకుండా మల్టిపుల్ డక్ట్స్ నుంచి మల్టీ కలర్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఫిజియలాజికల్ కావచ్చు, కానీ రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నెలకి 1 లేక 2 సార్లు ఒకసారి నిప్పుల్ని స్క్వీజ్ చేసి ఏ రంగు డిశ్చార్జ్ వస్తుంది అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇక ప్రెగ్నెన్సీలో కూడా చాలా మందికి నిప్పుల్ డిశ్చార్జ్ ఉంటుంది. అది మోస్ట్లీ ఫిజియలాజికల్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది బ్రెస్ట్కి, దానివల్ల ఈ డిశ్చార్జ్ వస్తుంటుంది. అప్పుడు కూడా బ్లడీ కానీ బ్లాకిష్ డిశ్చార్జ్ కానీ వచ్చినట్టయితే అశ్రద్ధ చేయకూడదు. ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలాసార్లు నిపుల్ డిశ్చార్జ్ కనుక ఎక్కువ కాలం ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా ఆ నిపుల్ డిశ్చార్జ్ని మనం ల్యాబ్కు పంపించి టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొత్త డక్టోస్కోప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే ఆ నిప్పుల్ యొక్క హోల్ నుంచి చిన్న స్కోప్ని నిపుల్ డిశ్చార్జ్ ఏ రంధ్రం నుంచి వస్తుందో చూసి ఆ రంధ్రంలో పెట్టగలిగే అతి చిన్న ఎండోస్కోప్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఆ డక్ట్లో ఉన్న పెథాలజీ, ఆ డక్ట్లో ఉన్న అబ్నార్మాలిటీ కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.